సీఎం రేవంత్ క్యాబినెట్లోని ఆ మంత్రి ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయనలో గతంలో ఉన్న దూకుడు ఇప్పుడెందుకు కనిపించడం లేదు? ఆ మంత్రి గారిది మౌనమా లేక వ్యూహమా? కోమటిరెడ్డి వ్యవహార తీరుపై గాంధీ భవన్లో ఎలాంటి ప్రచారం జరుగుతోంది? వాచ్ దిస్. కాంగ్రెస్ సీనియర్ నేత రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కీలక సమావేశాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొడుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో రచ్చరాజేస్తోంది. ఇన్నాళ్ళు హడావిడి చేసిన మంత్రి కోమటిరెడ్డి ఎందుకు మౌనం దాల్చారు? ఆయన మౌనం వెనుక ఏదైనా కారణముందా అని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. ఎన్నికలకు ముందు గ్రూపులుగా విడిపోయిన టీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో కలిసిపోయారు. దాంతో అధికార పార్టీలో ఆధిపత్య పోరు సమసిపోయిందని అంతా భావించారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నట్టుండి సైలెంట్ కావడంతో గాంధీ భవన్లో మరోలా ప్రచారం జరుగుతోందట. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల పంపకాలపై రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సాగింది. అంతేకాకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినందుకు వరంగల్లో భారీ సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో వరంగల్ సభకు ఏఐసిసి అగ్రనేతలను ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. వీరంతా కలిసి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కలిశారు. ఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీరితో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. ఈ కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు వెళ్లలేదనే చర్చ గాంధీ భవన్లో జోరుగా సాగుతోంది. అంతేకాదు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన సమయంలోనూ హాజరు కాలేదు. కానీ ఆయన ఒక్కరే పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల రాష్ట్రంలో రోడ్ల విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఒక్కరే కలిశారు. ఇలా ఒక్కరే ఢిల్లీ టూర్కు వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర మంత్రుల భేటీలకు ఆయన దూరంగా ఉండడంతో సీఎం రేవంత్కు కోమటిరెడ్డికి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కోమటిరెడ్డి గంపెడాసలు పెట్టుకున్నారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డు తగులుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి బ్రదర్కు మంత్రి పదవి ఇస్తే తమ కుటుంబంలో కూడా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తటస్థంగా ఉండడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎంతో సహకరించిన తనకు మంత్రి పదవి విషయంలో సీఎం సైలెంట్గా ఉండడాన్ని కోమటిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ఆయన రేవంత్ ఇతర మంత్రులతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు గాంధీ భవన్లో వినిపిస్తున్నట్ట. మొత్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై గాంధీ భవన్లో జోరుగా చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని ఢిల్లీ పర్యటనకు వెళ్లలేదా, లేదంటే కావాలని ఇలా చేస్తున్నారా అని నేతలు తెగ గుసగుసలాడుతున్నారట. చూడాలి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానున్న రోజుల్లో ఇదే డిస్టెన్స్ను మెయింటైన్ చేస్తారా, లేదంటే నేతలతో కలిసిపోతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.